అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. అన్న ఇక్కడ ఆపేసి. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వింధ్య, సంధ్య వచ్చేసావా? ఈరోజు మా ఆయనకి పెళ్లి చూపులు. దుర్ముహూర్తం రాకముందే రమ్మని చెప్పాను కదే. బాబాయ్ గారు మీరేం కంగారు పడొద్దు. తను నా ఫ్రెండ్ సంధ్య, నేనే రమ్మని చెప్పాను. నా ప్లేస్లో వచ్చే అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. మా అత్తయ్య టేస్ట్ ఎలా ఉందో నేనే చూడాలి కదా. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకుని. ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళి తీసుకురా. ఒక్కగానొక్క కూతురు కదా, చాలా గారాభంగా పెంచాను. రాజేష్ గారు ఏంటి తలదించుకునే ఉన్నారు? అమ్మాయి వచ్చింది, తలెత్తి చూడాలి. చూడమ్మా, నీ పేరేంటి? ప్రియాంక. చూడు ప్రియాంక, నీకు కాబోయే భర్తకి ఇంతకు ముందే పెళ్ళయింది. మీకు పెళ్ళైన తర్వాత వాళ్ళు విడాకులకి అప్లై చేస్తారు. కానీ విడాకులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ విడాకులు రాలేదే అనుకో, లీగల్గా మొదట ఎవరిని పెళ్లి చేసుకుంటే తనే భార్యగా చెల్లుబాటు అవుతుంది. కానీ నువ్వు చట్టబద్ధంగా నువ్వు చెల్లుబాటు అవ్వవు. అంతెందుకు, మీ పెళ్లి కూడా తూతూ మంత్రంగా గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు తప్ప 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి అంగరంగ వైభవంగా అయితే చెయ్యరు. నాన్నా, ఏంటిది? అమ్మా, ఈ విషయాలన్నీ వాణిగారు ముందే చెప్పారు. మాకా భయం లేదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, మీరు మమ్మల్ని నమ్మారు. మా కుటుంబంతో వియ్యం అందుకోవడం అనేది మీరు చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టం. ఇదిగో మా వదిన మాట అంటే ప్రాణం ఇచ్చేస్తుంది. ఎవరు ఏం బెదిరించినా ఏం చేసినా సరే అమ్మాయికి అబ్బాయి నచ్చితే ప్రియాంకే మా ఇంటి కోడలవుతుంది. రాజేష్ గారు, ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? అమ్మాయితో ఏదైనా పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నారా? అమ్మా, నీకోసం వచ్చాను, చూశాను. ఇక మీరు ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, నేనైతే వెళ్తాను. రేయ్ రాజేష్! అయ్యయ్యో రాజేష్ గారు, అలా ఇలా వెళ్తారు? కూర్చోండి, ముందు కూర్చోండి.
ఇప్పుడు చూసి వెళ్ళిపోతానంటే తర్వాత తాళి కూడా మీ అమ్మగారినే కట్టమని చెప్తారా ఏంటి? తాళి కట్టాల్సింది మీరు, కాపురం చేయాల్సింది మీరు, మళ్ళీ కొడుకునో కూతురునో కనాల్సింది కూడా మీరే కదా. మీరు ఇక్కడే ఉండాలి. చూడమ్మా ప్రియాంక, ఆవిడేమో భార్య, ఈ అమ్మాయి మౌనిక వీళ్ళింట్లోనే ఉంటుంది. ఇంకా పెళ్లి పెటాకులేం లేవు. కాబోయే నీ భర్త కోసమే ఎదురు చూస్తుంది. ఈరోజు నా ఫ్రెండ్కి అన్యాయం చేసి విడాకులిస్తున్నట్టు రేపేదైనా జరిగి మీ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు గాని ఆరోగ్య సమస్యలు గాని వస్తే విడాకులిచ్చేస్తారు నీకు. సంధ్య, మతి తప్పి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఎందుకొచ్చావు? ఏంటిదంతా? ఇక్కడికి నువ్వు పెళ్లి సంబంధం చెడగొట్టడానికే వచ్చావా? అయ్యయ్యో, నేనున్నమాట చెప్తున్నాను కదత్తయ్యా. ఈరోజు ఏ రీజన్తో మా వింధ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారో, రేపు అలాంటి రీజన్తోనే ప్రియాంకకు కూడా విడాకులు ఇచ్చేస్తారు కదా. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా. బాబాయ్ గారు, మీరేం కంగారు పడద్దు. మీరు పెళ్ళైన అబ్బాయికి మీ కూతుర్ని ఇస్తున్నారు. తన కూతురుకి మీ అమ్మాయి తల్లి కాబోతుంది. తర్వాత కోర్టులో తేడా వచ్చి ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు అంటే మీ కూతురు తాళి కట్టిన భర్తని, ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వాటన్నింటికి ప్రిపేర్ అయితే మీరు హ్యాపీగా మంచి ముహూర్తాల్లో పెళ్లి ఫిక్స్ చేసేసుకోండి. మేమందరము వచ్చి అక్షింతలు వేసి మరీ ఆశీర్వదించి వెళ్ళిపోతాం. ఏమండి, అందరూ మాట్లాడుతున్నారు, కానీ మీరే ఏం మాట్లాడట్లేదు. అమ్మాయి నచ్చిందా? మీది ఈడు చూడు కరెక్ట్గా ఉందా?